దేశ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రతి పౌరుడు బాధ్యతతో నడుచుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా రాజ్యాంగ నిర్మాతల ఆశయాల సాధనకు ప్రజలంతా సమిష్టిగా ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే మన రాజ్యాంగం జనవరి 26 ఆ రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో కమిటీ మన రాజ్యాంగాన్ని ఆ రోజున రచించి అది అమల్లోకి తీసుకొచ్చిన కాడి నుంచి మన రాజ్యాంగం యొక్క విలువ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నది మనం అందరం కూడా చూడటం జరిగింది. ఆ రాజ్యాంగ విలువని ప్రతి ఒక్కరు కూడా మనం కాపాడుతూ మరి ఆ రాజ్యాంగ విలువల వల్ల ఇప్పటి వరకు మనం ఏదైతే పొందామో దానికి ప్రజలకు అందే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. జిలుగుమిల్లి మండలం బర్రెంకలపాడు గ్రామంలోని ఏపీ టీడబ్ల్యూఆర్ స్కూల్ కాలేజీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని, విద్యార్థులు క్రమశిక్షణతో దేశభక్తితో చదువుల్లో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ అంకితం కావాలని జిల్లా కలెక్టర్ కేవీటీ సెల్వి పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తుందని తెలిపారు.
affairs, 2 platoons of Civil Men and Women, 1 platoon of Home Guard, 2 platoons of NCC boys and girls, आत्मनिर्भर के लिए हाजिर है। మేడం తో పాటు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ గారు మాట్లాడుతున్నారు. ఏఎస్పీ గారు ఈ పర్యవేక్షణకి బయలుదేరుతున్నారు. ట్రైనింగ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పెరేడ్ పర్యవేక్షణలో పాల్గొన్నారు. పెరేడ్ కమాండర్ కేఎస్పీ ఏఆర్ కంటింజెంట్ 1, ఏఆర్ కంటింజెంట్ 2, అలాగే సివిల్ పోలీస్ మెన్ కంటింజెంట్, సివిల్ పోలీస్ ఉమెన్ కంటింజెంట్, హోమ్ గార్డ్స్ కంటింజెంట్ 19, ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ 19, ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి బాయ్స్ కంటింజెంట్. ఎంతో శ్రీ సిహెచ్ విల్సన్ ఏఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు వారి యొక్క సారథ్యంలో ఈ బ్యాండ్ నడుస్తోంది. ఇప్పటికీ అనేక రంగవల్లులతో తీర్చిదిద్దినటువంటి కలెక్టర్ గారు శ్రీమతి కె వెంకటశెల్వి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ మనకి ఏలూరులో ఎంతో విశిష్టమైనటువంటి డ్రోన్ల మధ్య ఈ కార్యక్రమం కూడా పర్యవేక్షణ జరుగుతోంది. ప్యారెడ్ పర్యవేక్షణ అనంతరం గౌరవ ముఖ్య అతిథి Palace Commander GSP, First Contingent Air Contingent, Platoon Commander D. Narendra Kumar, R. Vishnupriya, Second In Charge Kumari J. Ramyasri. మన ముందుకు వస్తున్నారు ఫస్ట్ కంటింజెంట్ ఏఆర్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ ప్రసాద్. Fourth contingent civil policeman contingent platoon commander Kumari S. Valli Padma. Contingent home guards contingent platoon commander Sri V. S. Narayana. Sixth contingent 19th Andhra Battalion NCC Girls contingent Kumari D. Vishnupriya. Seventh contingent 19th G. Sudhir. Eighth contingent band party band master Sri C.H. Wilson. ఇక్బాల్ తమ యొక్క కవితలు భారతదేశాన్ని గురించి అద్భుతంగా చెప్పారు. ఎన్నో సంస్కృతులు, ఎన్నో సంస్కరణలు, ఎన్నో ఆచారాలు. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవకూడదు. దేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వరాజ్య యజ్ఞంలో తమ ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులను ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్ర సింగ్ వంటి ఎంతో మంది మహానుభావులు త్యాగాలను స్మరించుకుందాం. ఈ జాతీయ పర్వదిన సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా ఏలూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాము. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి, సంక్షేమం రెండు కాలుగా స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తూ 2047 నాటికి భారతదేశానికి ఏపీ ప్రధాన వృత్తి కేంద్రంగా మార్చడానికి కావాల్సిన ప్రణాళిక చర్యలను సూచిస్తుంది. ఈ దీర్ఘకాలిక
ప్రయత్నంలో భాగంగా ముందడుగు వేయడానికి 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన శ్రీకారం చుట్టింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఏపీ భవిష్యత్తు కోసం కార్యాచరణకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి కుటుంబానికి మంచి జీవితం కలిగించేలా ఈ కార్యక్రమం ద్వారా మౌలిక సౌకర్యాలు మరియు ఆర్థిక సహాయం కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాలకు ముందుకు సాగడానికి 5,519 మార్గదర్శులు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ క్రింద 25-26 సంవత్సరంలో 1,60,968 రైతు కుటుంబాలకి 213 కోట్లు 31 లక్షల రూపాయలని విడుదల చేయడం జరిగినది. ఇప్పటి వరకు 61,476 సంవత్సరం వివిధ పథకముల క్రింద సుమారు 15,953 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలను అభివృద్ధి చేయడమైనది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇప్పటి వరకు 8,500 హెక్టార్లకు 5,096 మంది రైతులకి 29 కోట్లు 47 లక్షల రూపాయలు ఖర్చు చేయడమైనది. PMFME పథకంలో 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాము. జిల్లాలో కోకో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి 2,000 ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేయగా వాటిలో 876 యూనిట్లు రైతులు స్థాపించుకున్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా జిల్లాలోని సుమారు 17,39,000 పశువులకు వైద్య సదుపాయం, 17,85,000 పశువులకు నట్టల నివారణ మందులు, 32,75,000 పశువులకు రోగ నిరోధక టీకాలు వేయడం జరిగింది. 1,45,000 ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వద్ద 18 కోట్ల 30 లక్షల రూపాయలతో చెక్ డ్యామ్ కమ్ డబుల్ లైన్ బ్రిడ్జ్ నిర్మించాము. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టులో భాగమైన గుడి ప్రధాన కాలువ పనులు 92% పూర్తి చేయడమే కాకుండా కృష్ణా పడుతున్నాం. రెవెన్యూ శాఖ ద్వారా జిల్లాలో మెగా 20 భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి అదే రోజు అందిన 1,199 అర్జీలు, 1,147 కేసులు పరిష్కరించి 142 ఎకరాల భూములను 20TA జాబితా నుండి తొలగించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాము. జిల్లాలో ఇంతవరకు 22 భూ సమస్యలకు సంబంధించి 1,399 కేసులు పరిష్కరించి 219 ఎకరాల భూములను 20TA జాబితా నుండి తొలగించాము. మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పిస్తున్నాం. రీసర్వే అనంతరం సవరించిన భూమి వివరాలతో QR కోడ్ రాజముద్రతో 77,500 పట్టదారు పాస్బుక్ని పంపిణీ చేశాము. ప్రతి నెల 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా 83,233 గృహాలని 1,516 కోట్లు 18 లక్షల రూపాయలతో మంజూరు కాగా ఇంతవరకు 45,737 గృహాలు నిర్మించాము. స్వయం సహాయక బృందాల ద్వారా 37,020 మంది లబ్ధిదారులకి పావల వడ్డీ కింద 133 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన క్రింద 24,716 గృహాలకు వ్యక్తిగత త్రాగునీటి కుళాయి మరియు విద్యుత్ సరఫరా కల్పించాము. ఏపీ టిడ్కో వారు ప్రస్తుత ఏలూరు జిల్లా పరిధిలో PMAY అర్బన్ పథకము ద్వారా 518 కోట్ల 45 లక్షల రూపాయలతో 5,712 ప్లాట్స్ నిర్మించాము. ఇందులో ఏలూరులో 2,208 ప్లాట్, జంగారెడ్డిగూడెంలో 864 ప్లాట్లు, నూజివీడ్లో 38 CPWS పథకములు మంజూరయ్యాయి. ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కార్యక్రమం ద్వారా జిల్లాలోని 94 గిరిజన గ్రామంలో 18 కోట్లు 80 లక్షల రూపాయలతో 460 మౌలిక సదుపాయాలు పనులు చేపడుతున్నాం. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ శాఖ ద్వారా మన గ్రామం వార్డు సచివాలని ఇకపై స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డ్ లాగా పేరు మారుస్తూ పాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాము. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 176,098 కుటుంబాలకు ఈ సేవలపై ఆహ్వానం కల్పించాము. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాని సంపూర్ణ పరిశుద్ధ జిల్లాగా రూపొందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా పోలీస్ శాఖ వారు ద్వారా జిల్లాలో మావోయిస్టులు కదలికలపై పోలీస్ యంత్రానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా అభివృద్ధికి నిరంతరం తమ సహాయ సహకారాలను అందిస్తున్న జిల్లా జడ్జి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ నాదల్లా మనోహర్ గారికి, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ వారికి, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు, బ్యాంకర్స్, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సమర యోధులు, జిల్లా ప్రజలకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తే ఈ శుభ సమయమైన జిల్లాని అన్ని రంగాల్లో ప్రగతి పాదంలో ఉంచేందుకు మనమందరం పునరంకితం కావాలని మరోసారి కోరుకుంటున్నాను.
జై హింద్.